ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు చాలా చక్కని రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో నిజంగా మన యొక్క హృదయాలు ధైర్యపరచబడతాయండి, మన హృదయాలు బలపరచబడతాయి. అవునా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున నీవు ఏ వ్యాధి చేత నువ్వు బలహీన పడిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, స్వస్థత కొంచెమైనా కూడా నీ యొక్క దేహంలో, నీ యొక్క శరీరంలో లేక చాలా ప్రయాస పడిపోతుంటున్నావేమో, అనేకమైనటువంటి హాస్పిటల్స్కు తిరుగుతూ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావేమో. ఇక దేవుని బిడ్డలారా, తీరనటువంటి రోగాల చేత, వ్యాధుల చేత, నయం కాని జబ్బుల చేత నువ్వు ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు స్వస్థత ఇవ్వబోతుంటున్నాడు. నిజంగా 12 సంవత్సరాల రక్త స్రావం కలిగినటువంటి స్త్రీని కనుక మనం జ్ఞాపకం చేస్తే, ఆమె 12 సంవత్సరాల నుంచి కూడా ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉంది. స్వస్థత లేకుండా అధైర్యపరచబడుతూ నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే యేసయ్య గూర్చినటువంటి మాట ఎప్పుడైతే ఆ స్త్రీ విన్నదో, యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును చాటున వెళ్ళి ఆమె ముట్టడం జరుగుతుంది. వెంటనే ఆ యొక్క సహోదరికి స్వస్థత కలగటం మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఏ వ్యాధితో బాధపడుతున్నా, బంధించబడతా ఉంటున్నా, నీ యొక్క ప్రతి వ్యాధిని కూడా, ప్రతి ఒక్క అస్వస్థతను కూడా, నీ శరీరంలో, నీ దేహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన కొట్టివేయబడుతున్నాడు. నీవు ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు స్వస్థత శీఘ్రంగా వెంటనే ఇవ్వబోతున్నాడు. ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని ఈ వాగ్దానాన్ని మీ యొక్క హృదయంలో మీరు రిసీవ్ చేసుకోండి. నమ్మకంతో, విశ్వాసంతో నీవు అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే తప్పక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మీ అందరి హృదయంలో నెరవేర్చనై ఉంటున్నాడు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే నాయనా అనారోగ్య బలహీనతల చేత బాధపడుతుంటున్నారో ప్రతి వ్యాధిని కూడా మీరు దూరం చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.